మోదీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతుందా? ఇండియా స్థానంలో భారత్ అని తీసుకురానుందా? విపక్షాల ఇండియా కూటమికి భయపడే ఇలా పేరు మార్చుతుందా? ఇండియా పేరును భారత్గా మారిస్తే .in పేరిట ఉన్న వెబ్సైట్ల పరిస్థితి ఏమిటనే అంశాలు తెరపైకొస్తున్నాయి. ప్రస్తుత తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం సంచలనం సృష్టించింది. ఇండియా పేరును భారత్గా మార్చాలని గతంలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. అలా దాఖలైన పిల్పై 2016 మార్చిలో నాటి CJI జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ యుయు లలిత్తో కూడిన ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పిల్ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. భారత్ అని పిలుస్తారా? అలాగే పిలుచుకోండి, అలాగే కొందరు ఇండియా అని పిలుచుకుంటారు, పిలుచుకోనివ్వండి అంటూ జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. దేశం పేరు మార్పు జరగనున్న పరిణామాలపై రాజకీయ నేతలు ఏమంటున్నారో అన్న దానిపై ప్రత్యేక కథనం మీకోసం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్షా మీడియా. బీజేపీ పాలనలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా హిందుత్వంను అందరూ గుర్తించాలి, దేవాలయాలను అభివృద్ధి చేయాలి, పురాతన శాస్త్రాలను వెలికి తీయాలి, వాటి ప్రాధాన్యత ప్రపంచానికి తెలియచేయాలి. ఇలా బీజేపీలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న భావాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అమల్లోకి తెస్తోంది. ఇది పరోక్షంగా RSS పాలన అని ప్రతిపక్షాలతో సహా రాజకీయ మేధావులు విశ్లేషించిన సంఘటనలు లేకపోలేదు. బీజేపీ మొదటి 5 సంవత్సరాల పాలనలో తాను చేపట్టే సంస్కరణలకు పునాది వేసుకుంది. రెండోసారి తిరుగులేని మెజారిటీతో విజయం సాధించడంతో సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చింది. వీటిని ప్రతిపక్షాలు వ్యతిరేకించినా పట్టించుకున్న సందర్భాలు లేవు. ఇందులో ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు కార్మిక చట్టాల నుంచి ఆర్థిక అంశాల వరకు ఉన్నాయని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలనం సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, GST, డిజిటల్ ఇండియా, ఇలా ఎన్నో నిర్ణయాలు తీసుకోవటం చూశాం. అదే దారిలో మోదీ ప్రభుత్వం దేశం పేరునే మార్చబోతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి మేధావులు, రాజకీయ నేతలు అవుననే అంటున్నారు. G20 దేశాల ఆహ్వానంలో భారత్ అని పేర్కొనటం దీనికి బలం చేకూర్చుతోంది. రానున్న అత్యవసర పార్లమెంటు సమావేశంలో దీనిపై బిల్లు పెడుతుందని కూడా చెప్పడం విశేషం. ఇప్పటికే RSS చీఫ్ మన దేశాన్ని భారత్ అని పిలవాలని అంటున్నారు. తాజాగా రాష్ట్రపతి భవన్ కూడా G20 దేశాధినేతలకు పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు, దేశం పేరును మార్చే బిల్లు వస్తాయని ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో G20 దేశాధినేతలతో సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా వారికి రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొంది. అదేవిధంగా విదేశీ ప్రతినిధులకు, మన దేశ అధికారులకు ఓ పుస్తకాన్ని అందజేశారు. ఈ పుస్తకం శీర్షిక భారత్ ది మదర్ ఆఫ్ డెమోక్రసీ. మన దేశం వేలాది సంవత్సరాల నుంచి ప్రజాస్వామిక విలువలతో మనుగడ సాగిస్తోందని తెలిపేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ పుస్తకం ప్రారంభంలో భారత్లో అంటే ఇండియాలో రికార్డైన ప్రాచీన చరిత్ర నుంచి పాలనలో ప్రజల సమ్మతిని తీసుకోవటం జీవనంలో ఓ భాగమని రాశారు. ఈ మార్పును స్వాగతించిన వారిలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఒకరు. ఆయన ఇచ్చిన ట్వీట్లో గణతంత్ర భారత్ అమృతకాలం దిశగా మన నాగరికత సగర్వంగా దూసుకెడుతున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది అని వ్యాఖ్యానించారు. ఈ మార్పును బీజేపీ నేతలు స్వాగతిస్తుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమ్యూనికేషన్స్ జైరాం రమేష్ ఇచ్చిన ట్వీట్లో అయితే ఈ వార్త నిజమే, సెప్టెంబర్ 9న జరిగే G20 విందు కోసం ఆహ్వాన పత్రాలను రాష్ట్రపతి భవన్ పంపించింది. దీనిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పేర్కొనడానికి బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. భారత్ అంటే ఒకప్పటి ఇండియా, రాష్ట్రాల యూనియన్. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రాల యూనియన్ దాడికి గురవుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా స్పందిస్తూ దేశ గౌరవానికి గర్వకారణంగా నిలిచే వాటికి సంబంధించిన ప్రతి అంశంపైన కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ప్రశ్నించారు. భారత్ జోడో అంటూ రాజకీయ యాత్రలు చేయడం ఎందుకు, భారత్ మాతాకి జై నినాదాన్ని ద్వేషించడం ఎందుకు అని నిలదీశారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర హేమాహేమీలు హాజరవుతున్న అంతర్జాతీయ సదస్సులో రాష్ట్రపతిని సంబోధించే తీరును మార్చడం అత్యంత గణనీయమైన మార్పుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒక అధికారిక కార్యక్రమంలో ఇండియా పేరును భారత్ అని మార్చడం ఇదే తొలిసారి అని అధికార వర్గాలంటున్నాయి. ఇండియా పేరుని భారత్గా మారిస్తే .in పేరిట ఉన్న వెబ్సైట్ల పరిస్థితి ఏంటనే అంశం కూడా తెరపైకొచ్చింది. ఏది ఏమైనా ఇండియా పేరును భారత్గా మార్పుపై తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులకు ఇండియా, భారత్ రెండు పేర్లను తరచుగా వాడుతూనే ఉంటారు. కానీ విదేశీయులు ఎక్కువగా ఇండియా పేరునే ఎక్కువగా గుర్తిస్తారు. పేరు మార్పు కాగితాలకే పరిమితం కానుందా? దీనిపై సుప్రీంకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటుందా? ప్రతిపక్షాల వ్యతిరేకతను ఎలా స్వీకరిస్తుంది? దేశ ప్రజల స్పందన ఎలా ఉంటుంది? కొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పేరు మార్పు నిర్ణయం సాహసమేనా? ఇలా పలు అంశాలను బీజేపీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.